హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వంకాయతో చేసుకునే 4 రకాల రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నాను. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. నాకు ఫర్దర్గా వీడియోస్ చేయడానికి కూడా మోటివేషన్గా ఉంటుంది. ముందుగా అయితే వంకాయ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్రను వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల ఒక గిన్నెలో కల్లుప్పును వేసుకొని వంకాయలను తీసుకొని 4 భాగాలుగా కట్ చేసుకుని పురుగులు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అలా మిగతా వంకాయలన్నింటినీ 4 భాగాలుగా కట్ చేసుకుని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడిని వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని టమాటాలు పచ్చివాసన పోయి మెత్తగా అయ్యేంత వరకు కూడా వీటిని కుక్ చేసుకోవాలి. టమాటాలు కుక్ అయిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని మనం సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయల్ని మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని వంకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని మన రుచికి తగ్గట్లుగా ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని కర్రీ అనేది చిక్కగా అయ్యి వంకాయ మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. వంకాయ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి. ఇప్పుడు వంకాయతో సెకండ్ రెసిపీ వంకాయ బజ్జీ. ఇది అన్నము సంగట్లోకి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో నీళ్ళను తీసుకొని అలాగే కల్లుప్పును వేసుకొని తీసుకున్న వంకాయలని వీడియోలో చూపించినట్లుగా ముక్కలుగా కట్ చేసి ఒకసారి నార్మల్ వాటర్తో కూడా శుభ్రం చేసుకొని తీసుకున్న వంకాయ ముక్కలన్నిటిని ఒక గిన్నెలో వేసుకోవాలి. అలాగే టమాటా ముక్కలు వేసుకొని అలాగే ఆనియన్ ముక్కలు అలాగే కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వాటర్ను పోసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని వీటిని స్టవ్ మీద పెట్టుకొని వంకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముద్దకంతో దీన్ని మెత్తగా మెదుపుకొని మనము ముందుగా తీసి పెట్టుకున్న ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. అలాగే ఆనియన్ ముక్కలు వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకును యాడ్ చేసుకుని ఇందులో కొద్దిగా ఇంగువను యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపుని వంకాయ బజ్జీలో యాడ్ చేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. వంకాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి. ఇప్పుడు థర్డ్ రెసిపీ వంకాయ కోడిగుడ్డు కూర. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పును వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా ఒక చిన్న గిన్నెలో వాటర్ని తీసుకొని కొద్దిగా కల్లుప్పును వేసుకొని తీసుకున్న వంకాయల్ని ఇలా 4 భాగాలుగా కట్ చేసి అన్ని వంకాయలు వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొద్దిగా గరం మసాలాను వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. వంకాయల్ని నార్మల్ వాటర్తో ఒకసారి శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారాన్ని వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని మూతను పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా వేసుకొని ఉడికించిన కోడిగుడ్లను తీసుకొని వాటికి వీడియోలో చూపించినట్లుగా ఘాట్లను పెట్టుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వంకాయ మెత్తబడి గ్రేవీ అనేది చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. వంకాయ కుక్ అయిపోయింది, గ్రేవీ కూడా చిక్కగా అయింది. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయతో ఫోర్త్ రెసిపీ చూద్దాము. వంకాయ ఫ్రై నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేరుశనగ పప్పులను వేసుకొని డ్రై రోస్ట్ చేసి వీటిని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో కొద్దిగా మినపప్పు అలాగే కొద్దిగా పచ్చెనపప్పు వేసుకొని వీటిని కూడా ఆయిల్ లేకుండా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలను కానీ ఎండు కొబ్బరి తురుమును కానీ వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసి వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి.
ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ని తీసుకొని అలాగే కల్లుప్పుని వేసుకొని తీసుకున్న వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసి అన్ని వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేయించుకున్న పప్పులన్నీ చల్లారిపోయి ఉంటాయి కదా, వాటిని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్లో ఉన్న వంకాయల్ని ఒకసారి నార్మల్ వాటర్తో శుభ్రం చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని వంకాయ లోపల పెట్టి ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకున్నామంటే పౌడర్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. ఇలా తీసుకున్న వంకాయలన్నింటిలో పౌడర్ని పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని వంకాయలను ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూతను పెట్టుకొని వంకాయల్ని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో వంకాయల్ని రెండో వైపుకు తిప్పుకుంటూ వంకాయ అనేది మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. వంకాయలు మెత్తగా కుక్ అయిన తర్వాత పౌడర్ ఏదైనా మిగిలింటే ఇందులో వేసేసుకునేసి ఒకసారి నెమ్మదిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ టైం వంకాయ ఫ్రైని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.